రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ నేత బక్కా జెడ్సన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన ఆయన రాష్ట్రం 4 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఏ విధంగా పెరిగాయో వివరాలను కూడా అందజేసినట్లు ఆయన తెలిపారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత సంపాదించలేదని జెడ్సన్ ఆరోపించారు. రాష్ట్రం కోసం విద్యార్థులు చేసిన ప్రాణత్యాగాలకు అర్థం లేకుండా పోయిందని వాపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. ధరణి పోర్టల్కు కారకుడైన మాజీ సీఎస్ సోమేష్ కుమార్పై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ తెలంగాణకు 4,25,000 కోట్ల అప్పయింది. 3,000 కోట్ల రూపాయలు మనము ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి ఈ రోజు మేము పొందుపరచడం జరిగింది. మరి లోపల మరి డైరెక్టర్ గారు దాన్ని స్వీకరించారు. మరి అవన్నీ చూసి ఇంత పెద్ద దోపిడీ జరుగుతా ఉంటే ఏం చేస్తుందని. అంతేకాకుండా కల్వకుంట్ల కుటుంబం ఆస్తి పాస్తులు ఏ విధంగా పెరిగినాయి. ఈ 7 సంవత్సరాలు 2014 ఈ రోజు వరకు 1,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేని ఏ రాజకీయ నాయకులు సంపాదన సంపాదించారు. ఈ రోజు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చడానికి కారణము మరి వాళ్ళు బి టీమ్ లో ఇక్కడ చేస్తా ఉందని చెప్పి జరిగింది. నిరుద్యోగం పెరిగింది, అప్పులు పెరిగిపోయినాయి, రైతులు ఉదేసుకొని చచ్చిపోతుండ్రు, 1,200 విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి